హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ఫ్రెండ్స్, ఒక ఇన్స్పిరేషనల్ స్టోరీతో ఈరోజు మీ ముందుకు వచ్చాను. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం. మార్గదర్శి ఈ పదానికి వన్నె తెచ్చిన వారు కొద్దిమందే ఉంటారు. స్ఫూర్తి ఈ అక్షరాలకు సొగసులు అద్దేవారు కొందరే ఉంటారు. మార్గదర్శి, స్ఫూర్తి ఈ రెండు వ్యక్తిత్వాలను కలిపితే కళ్ళ ముందు కదలాడుతుంది ఆయన రూపం. ఆయన ఎందరికో మార్గదర్శి, మరెందరికో స్ఫూర్తి, ఇంకెందరికో జీవిత ప్రదాత. కట్టుకున్న భార్య దగ్గరే అప్పు, ఆ డబ్బుతో ఓ చిన్న కంపెనీ, అందులోనే అంచెలంచెలుగా ఎదిగిన వైనం, అహర్నిశలు అలుపెరగని పోరాటం, వేలాది మందికి అన్నం పెడుతున్న సంస్థగా అవతరణ, అదే ఇన్ఫోసిస్. ఆయనే నాగవర రామారావు నారాయణమూర్తి. ఈ పేరు వింటే మీరు గుర్తుపట్టకపోవచ్చు, ఎందుకంటే ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణమూర్తిగా ఆయన ప్రసిద్ధి. విలువలతో కూడిన పాఠాలు నేర్పుతూనే జీవితంలో దానగుణం ఎంత అవసరమో చేతల్లో నిరూపించారు దేశానికి చెందిన పారిశ్రామికవేత్త ఇన్ఫోసిస్ నారాయణ. 1981లో పూణేలో ఇన్ఫోసిస్ కంపెనీని స్థాపించిన నారాయణమూర్తి 6 ఇంజనీర్లతో కలిసి చిన్న కంపెనీని ప్రారంభించారు. అలా ఇప్పుడు లక్షలాది మంది ఉద్యోగులకు నివాసంగా మారింది. ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండే ఆయన అహాన్ని, గర్వాన్ని తలకు ఎక్కించుకోలేదు. పద్మశ్రీ, పద్మ విభూషణ్ లాంటి ప్రఖ్యాత అవార్డులను, మరెన్నో అంతర్జాతీయ అవార్డులను దక్కించుకున్న ఆయన ఎందరికో దార్శనికుడు. ఇన్ఫోసిస్ నారాయణమూర్తి ఆగస్టు 20, 1946వ తేదీన కర్ణాటకలోని మైసూరులో ఒక కన్నడ మధ్యబ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. ప్రాథమిక విద్య మరియు హైస్కూల్ విద్య ప్రభుత్వ పాఠశాలలోనే అభ్యసించారు. 1967లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్, మైసూరు విశ్వవిద్యాలయం నుంచి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో పట్టా పుచ్చుకున్నాడు. 1969 ఐఐటి కాన్పూర్ నుంచి మాస్టర్స్ పూర్తి చేశాడు. ఇన్ఫోసిస్లో నేను, నాది, నా విజయం అన్న మాటలు ఎక్కడా వినిపించవు. చీఫ్ మెంటార్ నుంచి సామాన్య ఉద్యోగి దాకా ఎవరూ ఉపయోగించరు. వాళ్లకు తెలిసిందల్లా బృందగానమే. ఆ సమిష్టి తత్వమే లేకపోతే ఇన్ఫోసిస్ లేదు. అక్కడ అనుచరులు అనేవారు ఉండరు, అంతా నాయకులే. 30 ఏళ్ల క్రితం విత్తు నాటుతున్నప్పుడే ఆ లక్షణాన్ని కంపెనీ జన్యుల్లోకి ఎక్కించారు నారాయణమూర్తి. సిబ్బందిలో నాయకత్వ లక్షణాన్ని పెంపొందించడానికి ప్రత్యేకమైన శిక్షణ సంస్థను స్థాపించారు. ఇన్ఫోసిస్ లీడర్షిప్ ఇన్స్టిట్యూట్, యాక్సిలరేటెడ్ లీడర్షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రాం ద్వారా నవతరం ఆలోచనలకు సానబడతారక్కడ. ప్రతి యువ నాయకుడికి ఒక సీనియర్ నాయకుడు మార్గదర్శనం చేస్తాడు. ఇన్ఫోసిస్ను ప్రారంభించిన తొలి రోజుల్లో ఏ కొత్త ఆలోచన అయినా వ్యవస్థాపక సభ్యుల నుంచే వచ్చేది. సాధారణ ఉద్యోగులు, ముఖ్యంగా యువతరం పెద్దగా చొరవ చూపేవారు కాదు. చెప్పవచ్చో లేదో అన్న బిడియం కావచ్చు, తమకు అంత స్థాయి లేదేమో అన్న భయమూ కావచ్చు. నారాయణమూర్తికి ఆ సంశయం అర్థమైంది. వ్యవస్థలోని లోపము తెలిసొచ్చింది. వ్యూహ రచన, సంక్షోభ నివారణ, మార్పును గమనించే నైపుణ్యం, నాయకత్వ ప్రతిభ తదితర లక్షణాల్ని ఇన్ఫోసియన్లలో పెంపొందించడం తక్షణ కర్తవ్యమని భావించారు. ఆ నిర్ణయం వల్ల ఒక్క ఇన్ఫోసిస్ మాత్రమే లాభపడలేదు. ఆ పరిజ్ఞానంతో ఎంటర్‌ప్రెన్యూర్‌గా అవతరించిన వారు ఎంతోమంది. స్పష్టమైన ఆలోచనతో నలుగురికి ఉపాధి చూపించారన్న లక్ష్యంతో సంస్థ నుంచి బయటికెళ్లేవారిని నారాయణమూర్తి మనసారా ఆశీర్వదిస్తారు. ఇన్ఫోసిస్ అంటుకొమ్మలు నలుదిశలా విస్తరించాయి. ఇన్ఫోసిస్కు అవతల కళ్ళ నిండా కలలతో, గుండె నిండా ఆత్మవిశ్వాసంతో, ఆలోచనల నిండా అద్భుతాలతో, ఆసరా కోసం, అవకాశాల కోసం ఎదురు చూస్తున్న ఎంతోమంది యువతీ యువకుల మాటేమిటి? అలాంటి వారి కోసమే నారాయణమూర్తి కాటమరాన్ వెంచర్ క్యాపిటల్ ఫండ్ ఏర్పాటు చేశారు. సృజనకు నిధుల కొరత ఉండకూడదన్నది ఆయన ఆలోచన. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అనేది ఉపాధి అవకాశాల సృష్టికి, పేదరిక నిర్మూలనకు ఓ మార్గం. ఒక వ్యాపార ఆలోచనను ప్రోత్సహించడం అంటే ఒక నాయకుడిని సృష్టించడమే. నిజానికి దేశం ఎదుర్కొంటున్న అనేకానేక సమస్యలకు కారణం ప్రజల నిర్లిప్తతే. తమను తాము అనుచరుల్లానో బానిసల్లానో భావించుకోవడం వల్లే ఈ దుస్థితి. నేనో లీడర్ని అనుకుంటే మనం స్పందించే పద్ధతి వేరుగా ఉంటుంది, మరింత బాధ్యతాయుతంగా ఉంటుంది. మన ఆలోచనలో, ఆచరణలో అది ప్రతిబింబిస్తుంది. ఆ నాయకత్వ శక్తే ఇన్ఫోసిస్ను మిగిలిన సంస్థల కంటే ఉన్నతంగా నిలబెట్టింది. నారాయణమూర్తి పూణేలో ఇన్ఫోసిస్ అనే కంపెనీని 1981వ సంవత్సరంలో స్థాపించారు.
దీనికి అవసరమైన డబ్బును భార్య అయిన సుధామూర్తి దగ్గర నుంచి 10,000 రూపాయలు తీసుకుని 6 కొత్త ఇంజనీర్లను కంపెనీలో చేర్చుకొని మొదలుపెట్టారు. తన కొత్త ఆలోచనలతో తన విద్యా సంపత్తిని ఉపయోగించి కంపెనీని వృద్ధిలోకి తీసుకొచ్చారు. 21 సంవత్సరాలు నిర్విరామంగా ఈ కంపెనీకి సీఈఓగా పనిచేశారు. 20 ఆగస్టు 2006న ఇన్ఫోసిస్ ఎగ్జిక్యూటివ్గా పదవీ విరమణ చేశారు. ఆ తర్వాత కూడా నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా అదే కంపెనీకి తన సేవలను అందించారు. విద్యా సంస్థలో అమలు చేస్తే రేపటి పౌరులు ప్రయోజకులు అవుతారు. స్వచ్ఛంద సంస్థలో అమలు చేస్తే లక్ష్య సాధన సులువైపోతుంది. గొప్ప పుస్తకాలు, స్ఫూర్తి ప్రదాతలు, విజయాలు, వైఫల్యాలు, సృజన, సమాజ పరిశీలన, నిరంతర అధ్యయనం, మిత్ర బృందం, ఇన్ఫోసిస్ లీడర్కు అక్షౌహీనుల సైన్యంలా అండగా నిలిచిన అంశాలెన్నో, వ్యక్తులెందరో. నారాయణమూర్తి ఎవరినీ మర్చిపోలేదు. ఏ అనుభవాన్ని మనసు పొరల్లోంచి చెరిపేసుకోలేదు. 3 దశాబ్దాల జీవితంలో ఇన్ఫోసిస్ ఎన్నో విలువైన పాఠాలు నేర్పింది. ఎంతో సంపదనిచ్చింది. ఓ గుర్తింపును తెచ్చిపెట్టింది. ఎన్ఎస్ రాఘవన్, క్రిస్ గోపాలకృష్ణన్, నందన్ నీలేకని ఇలాంటి సహచరులే లేకపోతే నేను లేను. ఉన్నా సున్నా. ఇంత గొప్ప విజయం, ఓ వ్యవస్థ నిర్మాణం సాధ్యమయ్యేదే కాదు అని వినమ్రంగా చెబుతారు. సమాజంలో తన వంతు బాధ్యత నిర్వర్తించడానికి నారాయణమూర్తి ఎంచుకున్న మార్గం మానవీయ పెట్టుబడిదారీ వ్యవస్థ. ఇది పెట్టుబడిదారీ సామ్యవాద వ్యవస్థల్లోని మేలు లక్షణాల కలయిక. ఎవరికి వారు ధర్మబద్ధమైన మార్గంలో సంపదను పెంచుకుంటూనే ఏదో ఒక రూపంలో నలుగురితో పంచుకునే విధానం. ఆ నలుగురు ఉద్యోగులు కావచ్చు, వాటాదారులు కావచ్చు, ఖాతాదారులు కావచ్చు, ప్రజలు కావచ్చు. విలువల్ని బట్టే పునాదులుంటాయి. పునాదుల్ని బట్టి నిర్మాణం, విలువల్ని బట్టి వ్యక్తిత్వం. ఇన్ఫోసిస్కు బలమైన విలువల పునాదులు వేశారు నారాయణమూర్తి. $1 బిలియన్ కంపెనీ కావాలి, నాస్టాక్లో నమోదు కావాలి, ఆస్తులు సంపాదించాలి, ఫోర్బ్స్ సంపన్నుల జాబితాలో ఎక్కాలి. ఇన్ఫోసిస్ స్థాపన వెనుక ఇలాంటి ఖరీదైన కలలేం లేవు. మేం నమ్మిన విలువలకు, కట్టుబడిన నైతిక సూత్రాలకు విరుద్ధంగా ఉంటే ఎన్ని కోట్ల రూపాయల ప్రాజెక్టునైనా తిరస్కరిస్తామని అనాలంటే ఆ ఇన్ఫోసిస్ నాయకుడికి ఎంత ధైర్యం ఉండాలి. డబ్బు, ప్రతిష్ట, బ్రాండ్ ఇవేవీ లేని రోజుల్లో కూడా నారాయణమూర్తి తాను నమ్మిన విలువలకే కట్టుబడి ఉన్నారు. అప్పట్లో ఇన్ఫోసిస్ విదేశాల నుంచి ఒక కంప్యూటర్ను దిగుమతి చేసుకోవాల్సి వచ్చింది. సంబంధిత అధికారికి లంచం ఇస్తే ₹1,00,000 సుంకంతో బయటపడవచ్చు. మిగిలిన పనులు చకచకా పూర్తయిపోతాయి. నారాయణమూర్తి లంచం ఇవ్వడానికి తిరస్కరించారు. నిబంధనల ప్రకారం 10 లక్షలు చెల్లించారు. అప్పుడప్పుడే నిలదొక్కుంటున్న ఇన్ఫోసిస్ లాంటి సంస్థకు అది భారీ మొత్తమే. లోటు పూడ్చుకోవడానికి 6 ఏళ్లు పట్టింది. విశ్వవ్యాప్తంగా గౌరవాన్ని పొందిన సంస్థగా ఎదగాలి అన్నది ఇన్ఫోసిస్ విజన్ స్టేట్మెంట్. సిరి సంపదలతో, అధికారంతో వచ్చే గౌరవం మెరుపులాంటిది, తాత్కాలికం. మేధస్సుకే శాశ్వత గౌరవం, విలువలకే వినయపూర్వక ప్రణామాలు. నారాయణమూర్తి జీవితంలో సుధామూర్తి లేకపోతే సంపూర్ణత లేదు. సుధామూర్తితో పరిచయం, వివాహం ఓ పుస్తకం కారణంగానే జరిగింది. పుస్తకమే లేకపోతే నారాయణమూర్తి జీవితంలో సుధామూర్తి ఉండేవారు కాదు. అతను పుస్తక ప్రియుడు. ఆమెకు పుస్తకాలంటే ఇష్టం. ఓ మిత్రుడు అతని దగ్గర పుస్తకాలు తీసుకొని ఆమెకు ఇచ్చేవాడు. మొదటి పేజీలో పేరు రాసుకోవడం నారాయణమూర్తికి అలవాటు. అలా ఆయన కంటే ఆయన పేరే సుధామూర్తికి బాగా పరిచయం. ఆ తర్వాత ఏదో విందులో ఇద్దరూ కలుసుకున్నారు, మాట్లాడుకున్నారు. ముందుగా మూర్తే ప్రేమ ప్రతిపాదన చేశారు. నా ఎత్తు 5 అడుగుల 4 అంగుళాలు, కళ్ళజోడు పెట్టుకుంటాను, అందగాన్నేం కాదు, పేద కుటుంబం నుంచి వచ్చాను, నా దగ్గర డబ్బు లేదు, సంపాదిస్తానని అనుకోవడం లేదు, అయినా సరే నన్ను పెళ్లి చేసుకుంటారా అని అడిగారు. కాస్త ఆలోచించుకునే అవకాశం ఇవ్వండి అని చెప్పారు సుధా. ఆ ప్రతిపాదన కన్నవారి ముందుంచారామె. తాడు బొంగరం లేని మనిషితో నీకు పెళ్ళేమిటి, అసాధ్యం తేల్చి చెప్పారు తండ్రి. ఎప్పటికైనా మీ అనుమతితోనే అతన్ని పెళ్లి చేసుకుంటాను, కాదంటే ఇలానే ఉండిపోతాను అని బదులిచ్చారు సుధా. మూర్తి ప్యాట్నీ కంప్యూటర్స్లో చేరాక ఆమె తల్లిదండ్రులు పెళ్లికి ఒప్పుకున్నారు. చేతిలో పైసా లేకపోయినా నారాయణమూర్తి మిత్రులతో కలిసి ఇన్ఫోసిస్ను ప్రారంభించాలని అనుకున్నప్పుడు సుధా మనసారా ప్రోత్సహించారు. పొదుపు చేసుకున్న 10,000 రూపాయలను ఆయన చేతిలో పెట్టారు. సిబ్బందికి జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో నగలు కుదువబెట్టారు. ఎన్ని ఒడిదుడుకులొచ్చినా నారాయణమూర్తిని ఎప్పుడూ నిరాశపరచలేదు. కుటుంబం గురించి నేను ఆలోచిస్తాను, లక్ష్యం గురించి మీరు ఆలోచించండి అని భరోసా ఇచ్చారు. ఇద్దరిలో ఎవరో ఒకరు మాత్రమే ఇన్ఫోసిస్ వ్యవహారాలు చూడాలని నారాయణమూర్తి నిర్ణయించినప్పుడు తనకు అన్ని అర్హతలు ఉన్న ఆ అవకాశం భర్తకే ఇచ్చారు. ఎందుకంటే అది ఆయన కల.
తను కుటుంబ బాధ్యతలకే పరిమితం అయ్యారు. ఇన్ఫోసిస్ తొలి రోజుల్లో నేను గుమాస్తాని, వంట మనిషిని, ప్రోగ్రామర్ని, ఆయనకు సెక్రటరీని అని నవ్వుతూ చెబుతారామె. ఎంత త్యాగం అని ఎవరైనా సానుభూతి చూపితే ఆమె తట్టుకోలేదు. అది త్యాగం కాదు, ప్రేమ అని సరిచేస్తారు. ఆ దంపతులకు ఒక కొడుకు, కూతురు, రోహన్, అక్షత. ఇద్దరికీ పెళ్లిళ్లు అయ్యాయి. మూర్తిగారిది ముచ్చటైన కుటుంబం. నారాయణమూర్తి సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం 2008లో పద్మ విభూషణ్, 2000 సంవత్సరంలో పద్మశ్రీ పురస్కారం ఇచ్చి గౌరవించింది. అవార్డులకు మించిన ఆచరణ నారాయణమూర్తిది. ఆచరణకు ఆయువు ఆయన ఆలోచనే ఓ విజయం. నారాయణమూర్తి జీవితం గురించి తెలుసుకున్నాం కదా, మంచి ఆలోచనలు చేద్దాం, విజయాన్ని ముద్దాడుదాం. Hi, this is MM Srilekha. Please subscribe Public Talk channel. Thank you so much. హాయ్ అండి, నేను మీ జెమిని సురేష్. హలో, దిస్ ఇస్ అక్సహాన్. హలో, నేను మీ జబర్దస్త్ ముక్కా వినాష్. హాయ్ హలో, నేను కామెడియన్ కుమార్ స్వామిని. హాయ్ హలో, దిస్ ఈజ్ ఫణి కౌలూరి.